హాయ్ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ అందరూ ప్రతి సంవత్సరము చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలనేసి ఆ దేవుడి దగ్గరైతే నేను కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరిగిందనేసి అయితే చూసేయండి. దానికి ముందుగా ఉగాది పండుగ మనం ఎందుకు చేసుకుంటాము, దాని ప్రత్యేకత ఏంది అనేసి ఎవరికన్నా నా వీడియో చూసే వాళ్ళలో తెలుసుంటే కింద అయితే కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు. ఇంకా నేను మార్నింగ్తో లేసి ఇల్లంతా మాప్ పెట్టినాను. భవేష్ అయితే నిద్రపోతా అన్నాడు. ఇంకా నిద్ర అయితే లేదు. వాడికి సౌండ్ రాకుండా నేను ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నా చీరల దుకాణం అయితే నేను ఓపెన్ చేసేసిన. 2 years బ్యాక్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ శారీని చూడంగానే నచ్చింది. ఇంకా మా హస్బెండ్తో అడిగితే ఇంకా వెంటనే కొనిచ్చేశారు. ఈ శారీని చూసినప్పుడల్లా ఢిల్లీలో కొన్నాం కదా అనే ఫీలింగే వస్తూ ఉంటుంది. ఈసారి ఉగాది పచ్చడికి కావాల్సిన ప్రతి వస్తువు అయితే మాకు హెల్సిన్బర్గ్లో దొరికింది. మెయిన్గా వేప పువ్వు అయితే దొరికింది. చాలా హ్యాపీగా ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేద్దాం అనేసి ప్రతిదీ రెడీ చేసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. నేను చాలా మంది ఉగాది పచ్చడి చేసే వీడియోస్ అయితే చూస్తున్నాను. దాంట్లో అరటిపండు, శనుగులు ఇంకా ఫ్రూట్స్ అంతా కూడా వాడుతూ ఉండరు. కానీ మా పక్క ఎలా చేసుకుంటామంటే చింతపండు నానబెట్టుకునేసి మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, బెల్లము ఇవన్నీ వేసి మేము కలుపుకుంటాము. ఇదే మా పక్క అయితే మేము చేసుకునే ఉగాది పచ్చడి. ఫైనలీ ఉగాది పచ్చడి రెడీ చేసి దేవుడికి పెట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ హెల్తీగా ఉండాలి అనేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందనేసి కూడా చూడకుండానే కదా చేస్తాము. కానీ ఫైనలీ అవే చాలా టేస్టీగా ఉంటే వచ్చే హ్యాపీనెస్సే వేరే లెవెల్. ఇప్పుడు అసలైన విషయము, నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా అడగొచ్చు, ఏందక్క ఉగాది రోజు దేవుడికి మొక్కి మరి నాన్ వెజ్ తెచ్చుకొని తింటున్నారు అనేసి. కానీ మా చిత్తూరు పక్క మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ తింటాము. ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా నాన్ వెజ్ తినే అలవాటు అయితే ఉంది. ఉగాది రోజు మా అత్త వాళ్ళు అయితే నాటుకోడిని తెచ్చుకొని మరీ కోసుకున్నారంట. మాకు ఇక్కడ నాటుకోడి దొరకదు కాబట్టి ఇంకా మటన్ తెచ్చుకునేసి గట్టిగా మసాలాలన్నీ తట్టేసి మరీ చేస్తా ఉన్నాను. ఒక పక్క ఇడ్లీ కూడా అవుతా అనింది. ఇంకా మా హస్బెండ్ అయితే లాస్ట్ టైం ఎలాగ మటన్ కర్రీ చేసావో అదే టేస్ట్ రావాలి అనేసి అన్నారు. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికినింది అనమాట. చూసేదానికి టెంప్టింగ్గా ఉంది కదా, బాగుంది టేస్ట్ కూడా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.